NEP 2020. So, very hello అండి టు ఆల్ ద యోయో ప్రేక్షకులకి. సో ఆఫ్టర్ లాంగ్ టైం కోవిడ్ తర్వాత మళ్ళీ కలుస్తున్నందుకు చాలా సంతోషం. సో ఈరోజు మనం మాట్లాడుకునే ఈ నెప్ 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వెరీ బ్రీఫ్గా వెరీ ఫ్యూ మినిట్స్ మనం మాట్లాడదాం. ఆల్రెడీ వీ నో ఈ పాలసీ రిలీజ్ అయ్యి గత కొన్ని రోజుల్లో మనం చూసుంటాము 3 శతాబ్దాలుగా 3 decades తర్వాత ఇంత పెద్ద రిఫార్మేషన్ ఎడ్యుకేషన్ పాలసీలో జరిగింది ఇప్పుడే అండి నెప్లో. సో దీన్ని మనం బ్రీఫ్గా మనం చెప్పుకోగలిగితే మీరు గమనించుంటే స్కూలింగ్లో ఓకే టు బిగిన్ విత్ 8th to 11th స్టాండర్డ్స్ వాళ్ళకి సబ్జెక్ట్స్ చూజ్ చేసుకునే అవకాశం ఆర్ ది ఆపర్చునిటీ హ్యాస్ బీన్ గివెన్ దిస్ టైమ్. గ్రాడ్యుయేషన్లో కూడా మీరు చూస్తే మేజర్ అండ్ మైనర్ 2 విధాల సబ్జెక్ట్స్ అనేది కేటాయించారు. మేజర్ అనగా లెట్స్ సే ఎగ్జాంపుల్ సైన్సెస్ అనుకో, ఫిజిక్స్ హ్యాజ్ అ మేజర్, కెమిస్ట్రీ హ్యాజ్ అ మేజర్, దాన్ని మేజర్ సబ్జెక్ట్స్ అంటారు. సో మైనర్ అనగానే వొకేషనల్ కోర్సెస్ అండి. వొకేషనల్ కోర్సెస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నోట్. వొకేషనల్ అంటే మోర్ ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులర్, ఒక మ్యూజిక్ టు డ్యాన్స్, పెయింటింగ్ టు ఆర్ట్, ఏది కూడా మనం వొకేషనల్ కోర్సెస్ అవ్వచ్చు. సో ఇట్లాంటి మైనర్ సబ్జెక్ట్స్, స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తాం వల్ల వాట్ ఐ కుడ్ సీ దాట్ దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ చేంజ్. మీరు గమనించుంటే ఇంత డ్రాస్టిక్ ట్రెమెండస్ చేంజ్ వల్ల టోటల్ మన ఎడ్యుకేషన్ ఇండియన్ ఎడ్యుకేషన్ పాలసీ విల్ బీ ఎవాల్వింగ్. ఆ గ్రాడ్యువల్ చేంజ్ ఏదైతే ఉందో ఎంతగా జరిగిపోతుంది అంటే రాబోయే నెక్స్ట్ డెకేడ్లో మనందరం యూత్ కూడా దెర్ ఈస్ ఆల్వేస్ సంథింగ్ అంటారు, మన యూత్ స్కిల్లబుల్ ఉండాలి, ఎంప్లాయబుల్ ఉండాలి అంటారు. సో ఐఎమ్ అ స్ట్రాంగ్ బిలీవర్ ఈ ఎడ్యుకేషన్ పాలసీ డెఫినెట్లీ కొంతవరకే కాదండి చాలా వరకు మన యూత్ని ఈ ఎంప్లాయబిలిటీ డైరెక్ట్ ఈ స్కిల్స్ ఎక్వైర్ చేసేదానికి ఇలాంటి ఎడ్యుకేషన్ పాలసీ ఎంతో యూస్ఫుల్ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మన జనరల్గా వి ఆల్ నో ఎడ్యుకేషన్ అనగానే ఏఐసిటి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యూజీసీ అనే అథారిటీస్ మనకి ఉంటాయి. సో ఇప్పుడు వాట్ ఈస్ ద న్యూ ప్లాన్ ఇస్ ఒక సింగిల్ గవర్నెన్స్ సిస్టమ్ అనేది తీసుకురావాలి. ఓకే, యూజీసీ అండ్ ఏఐసిటీని మర్జ్ చేస్తూ ఒక గ్రేడింగ్ సిస్టమ్ అండ్ రూల్స్, అక్రిడేషన్స్ కూడా అన్నీ ఒక స్టాండర్డ్స్లో ఒక సేమ్ లెవెల్ ఆఫ్ అక్రిడేషన్స్, ఎలాంటి కన్ఫ్యూజన్స్ అనేది క్రియేట్ చేయకుండా, ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఆ సిస్టమ్స్లో ఉన్నా కూడా అలాంటి లూప్ హోల్స్ నుంచి మనం రెక్టిఫై చేస్తూ ఒక కామన్ ఆర్ సేమ్ లెవెల్ ఆఫ్ గ్రేడింగ్ సిస్టమ్ని మనం పెడతాం జరుగుతుంది. అంతేకాదండి వెరీ ట్రిపుల్ స్టార్ టు నోట్ దెర్ ఈజ్ ఆల్వేస్ a multiple entry and exit from the courses is possible. A chinna example చెప్తాను. See, when ఒక student, we say for example he took his graduation into science, later time of period లో he's more interested to get into something civil or engineering. ఓకే, ఆఫ్టర్ కోర్స్ అయినా ఒక 6 monthsలోనో ఒక 1 yearలోనో. సో ఇలాంటి మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ ఆ స్టూడెంట్ ఆర్ లర్నింగ్ క్యాండిడేట్కి ఎలాంటి అవకాశాన్ని ప్రదర్శిస్తుందంటే హీ కెన్ చేజ్ నౌ హిస్ ఇంట్రెస్ట్, హిస్ ప్యాషన్స్. బికాస్ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్స్ ఎప్పుడు కూడా మనం వెళ్ళే జర్నీలో మనకి ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటాయి. ఇనిషియల్ స్టేజెస్లో బహుశా మన అంతగా ఆ క్లారిటీ ఆఫ్ థాట్, ఆ క్లియర్ పర్సెప్షన్ అనేది మనకి ఉండదండి. సో దిస్ ఈజ్ సంథింగ్ వెరీ యూస్ఫుల్. అంతేకాకుండా వెరీ సర్ప్రైజింగ్లీ సెమిస్టర్ మోడల్ అంటే 2 semesters ఇన్ అ ఇయర్, more focus on practical knowledge అండి, అప్లికేషన్ బేస్డ్ నాలెడ్జ్, సిలబస్ని రెడ్యూస్ చేస్తూ ఈ ట్రెడిషనల్ ఎగ్జామ్స్ అనే ప్యాటర్న్లో మనం ఒక టోటల్ న్యూ సార్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అసెస్మెంట్ సిస్టమ్. అంటే ఇలాంటి అసెస్మెంట్లో మీరు ఎక్కువగా చూస్తే ప్రాజెక్ట్ బేస్డ్, క్రిటికల్ కాగ్నిటివ్ లెర్నింగ్ ఎక్కువ ప్రమోట్ అయ్యే ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్, home-based assessments. True. See, this is very important, because anyone, whoever is working, any working professional, ఈరోజు మీరు రిలైజ్ అవుతూ ఉంటారు మనం చదివిన దాంట్లో ఎంతో కొంతే మనం అప్లై చేస్తూ ఉంటాం. బట్ వాట్ ఈస్ దట్ రియల్లీ వీ అప్లై ఆన్ అవర్ డే టు డే వర్క్ ఇస్ స్కిల్స్. సో
ఏదైనా మనకి డౌట్ వచ్చింది, యూ నాట్ టు నో ఎనీ సబ్జెక్ట్, టుడే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వి గూగుల్ అండి. We Google, we get into YouTube, we gather knowledge. There's a lot of primary research which is already available, okay, across the globe, across your internet sources. So ఈరోజు ప్రతి స్టూడెంట్కి కూడా మనం ఇలాంటి హోమ్ బేస్డ్ ప్రాజెక్ట్ బేస్డ్ ఆర్ ఇలాంటి అసెస్మెంట్స్ వల్ల వాళ్ళ లెర్నింగ్ పెడగాగిని మార్చాల్సిన అవసరం ఎంతోవరకు ఉంది అండి. సో దిస్ ఇస్ సంథింగ్ అ వెరీ బ్రీఫ్ అబౌట్ ఎన్ఈపి. మనం ఈ ఎన్ఈపి గురించి కొన్ని సేలియంట్ ఫీచర్స్ మనం మాట్లాడుకోగలిగితే, ద మెయిన్ హిడెన్ గోల్ ఈ పాలసీ ఏంటంటే టు మేక్ ఇండియా వెరీ మచ్ సెల్ఫ్ రిలయంట్ అండి. మన ఎకానమీని కూడా ఏంటంటే ఒక సార్ట్ ఆఫ్ ఆ ఎడ్యుకేషన్ ద్వారా ఒక ఎకానమిక్ బూస్ట్ ఇవ్వాలి. హయ్యర్ ఎడ్యుకేషన్ని ఇంటర్నలైజేషన్ హ్యాస్ టు బి డన్. అదే ప్రతి టీచర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేటెస్ట్ టెక్నాలజీ, టీచర్స్కి లేటెస్ట్ మెథడాలజీ అండ్ పెడగాగీతో ఎక్విప్ చేయాలి. ఐ కుడ్ సీ దీస్ ఆర్ సర్టన్ ఫీచర్స్ ఈ నెప్లో ఉన్నది. సో ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. దేర్ ఆర్ ఇప్పుడు మనం ప్రతి దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నట్టు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, సీ ద బెస్ట్ వే టు అండర్స్టాండ్. సీ పీపుల్ సే దట్ వీఆర్ నాట్ రెడీ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తో. వాట్ అబౌట్ ది గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ ఆల్ దాట్. See, we strongly agree అండి. డెఫినెట్లీ దీంట్లో దెర్ ఈస్ అ వే అవుట్. ద గవర్నమెంట్ ఇంత మంచి ఎడ్యుకేషన్ పాలసీ ఇచ్చినప్పుడు దాంట్లో ఉన్న లూప్ హోల్స్, అంటే మన కంట్రీని హౌ టు గెట్ దిస్ రెడీ, అవర్ ఈచ్ అండ్ ఎవ్రీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద కాలేజ్ వాళ్ళని మనం ఎలా ప్రిపేర్ చేయాలి, వాళ్ళకి ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎట్లాంటి రిసోర్సెస్ మనం కలగజేయగలిగితే ఇలాంటి ఎడ్యుకేషన్ తీసుకుంటానికి మన విద్యార్థులు రెడీగా ఉంటారు. సో దీని మీద మన ఫోకస్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది అండి. బట్ డెఫినెట్లీ మార్పు అనేది సాధ్యం. ద వరల్డ్ ఈజ్ అడ్వాన్సింగ్, ఎవాల్వింగ్. మనం కూడా ఈరోజు అవర్ కంట్రీ ఈజ్ రియల్లీ డూయింగ్ సో మచ్ గ్రేట్. మీరు చూస్తే బిగ్గెస్ట్ టెక్ టు టెక్ కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు మన ఇండియాలో దే హ్యావ్ ఎస్టాబ్లిష్ దేర్ బేస్. ఇలాంటి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం కల్పిస్తాం వల్ల ఇంకా మరి ఎంతో ఇండస్ట్రీస్, మరి ఎంతో టాప్ టెక్ కంపెనీస్ మన దగ్గర ఉన్న టాలెంట్ పుల్, మన దగ్గర ఉన్న ఆ స్కిల్ సెట్ గురించి డెఫినెట్లీ ఇంకా అట్రాక్ట్ అవుతాయండి. లాస్ట్ ఫ్యూ థింగ్స్ ఐ వుడ్ లైక్ టు టెల్ అండి. నెప్ ఈ పాలసీలో మీరు గమనిస్తే చాలా ఇన్క్లూజివ్, పార్టిసిపేటివ్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్ అనేది ప్రతి కోణంలో దే హ్యావ్ టేకెన్ కేర్. అండ్ ఐఎమ్ షూర్ this will definitely encourage new set of thinking. Our thinking will change. The old culture will be slowly diminishing. Mana education lo a mug-up culture anedi definitely taggutu more towards innovation, more towards critical thinking, where your more practical knowledge ivanni kuda manaki aa marpu anedi manam siddhanga undali. See, I'll give you a good example, as a final wind off of this brief talk. మీ అందరికీ గుర్తుంటే there was a very good famous cosmetic called Fair and Lovely. 80s మనం చూసుంటే మన ప్రతి ఇంట్లో, ప్రతి హౌస్ హోల్డ్లో ఈ ఫేర్ అండ్ లవ్లీ అనేది మన అమ్మ వాడేవాళ్ళు, వాళ్ళ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉండేదండి. సో బేసిక్లీ అప్పట్లో ఈ ఫేర్ అండ్ లవ్లీ వాజ్ సో సక్సెస్ఫుల్, అంటే ద మార్కెటింగ్ స్ట్రాటజీ ఫేర్ అండ్ లవ్లీ. పీపుల్ యూస్ టు అరే ఈ క్రీమ్ వాడితే మనం ఫేర్గా ఉంటాము అనే ఒక సార్ట్ ఆఫ్ సైకలాజికల్ మార్కెటింగ్ వాజ్ డన్. అండ్ ఇట్ వాజ్ సంథింగ్ అ వెరీ బ్లాక్ బస్టర్ డ్రగ్, రైట్? సో ఇండియాలో ఇట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. నౌ ద ఫేర్ అండ్ లవ్లీ థాట్, నౌ లెట్ మీ డూ వన్ థింగ్, లెట్ మీ గో అండ్ లాంచ్ మై ప్రోడక్ట్ ఆఫ్రికా. సో ఆఫ్రికాలో దే హ్యావ్ చూజన్ మంచి core African countries like Nairobi, Nigeria, Mozambique, Uganda and all that. And వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు మళ్ళీ అక్కడ లాంచ్ చేశారు, థింకింగ్ దట్ వీఆర్ సో సక్సెస్ఫుల్ ఇండియా, లెట్ us డూ ద సేమ్ విత్ ది ఆఫ్రికన్ కంట్రీస్ యాజ్ వెల్. అక్కడ వీళ్ళు ఇమీడియట్ లాంచ్ చేసిన ఫ్యూ డేస్లోనే వాట్ దే హ్యావ్ నోటిస్డ్? దే నోటిస్డ్ ద ఆఫ్రికన్ ఉమెన్ దే స్టార్టింగ్ గో బ్యాక్, దే స్టార్టెడ్ టేరింగ్ ద పోస్టర్స్ చింపేశారు, వెళ్ళిపో. దే రిజెక్టెడ్ ద ప్రోడక్ట్. వై? మీకు కూడా అర్థమై ఉంటుంది ఆల్మోస్ట్. బికాస్ హియర్ వాట్ దిస్ ఫేర్ అండ్ లవ్లీ గైస్ డెడ్, దే జస్ట్ హ్యావ్ నోటిస్డ్
one thing, they never understood the culture andi, because the African women, they look dark, and you are going and manam saying in front of them, fair and lovely, use my product. So you are going oka dark women munduku velehesi and you are hurting their egos, so they feel very 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 offended. So why I tell you this example, see, without understanding the culture or the proper system, you start promoting or marketing, you try to bring in any ఒక ప్రోడక్ట్ అవ్వచ్చు, ఒక సర్వీస్ అవ్వచ్చు, నేను తీసుకొచ్చేస్తే ఇట్ విల్ నాట్ సక్సెడ్. లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్ దే రియలైజ్డ్, వాళ్ళ ప్రోడక్ట్ని మళ్ళీ వాళ్ళు రీలాంచ్ చేశారు. రీలాంచ్ చేసినప్పుడు దే నేమ్డ్ ఇట్ హ్యాస్ డార్క్ అండ్ లవ్లీ విత్ అ డిఫరెంట్ పోస్చర్ దట్ రియల్లీ షోస్ ద మోర్ ద ఉమెన్, ఈవెన్ దో షీ ఈజ్ అ డార్క్, యూజ్ మై ప్రోడక్ట్ యుల్ బీ లవ్లీ. సో డార్క్ అండ్ లవ్లీ అనే ప్రోడక్ట్ని వాళ్ళు అక్కడ ఉన్న కల్చర్ సిస్టమ్ని అర్థం చేసుకొని లాంచ్ చేయాలి. No, I told you this example, something very similar. Great, best of the best educationalists have devised this policy. 3 decades tavata inta pedda education reformation, we are very happy. But only thing, thoda customization. So ee government schools and colleges, rural to rural areas, dantlo manam ela pampiyali, understand వాట్ ఆర్ ద రిసోర్సెస్ దే హ్యావ్, అక్కడ కల్చర్ ఎట్లా ఉంది, దాన్ని కొంచెం మనం అక్కడ ప్రాక్టీసెస్, ఎడ్యుకేషన్, పెడగాగి అవి కొంచెం అర్థం చేసుకుంటూ అక్కడ కావాల్సిన రిసోర్సెస్ మనం ప్రొవైడ్ చేస్తూ దాన్ని మనం చేయగలిగితే ఇట్ విల్ బీ ద నెప్ National Education Policy 2020 will be a great hit. It will change the face of our country. It will bring a bigger avenues in the future. So that's all Andy with. So this is thank you very much, Professor Krishna Chaitanya. So see you again, one more program with another good topic to see you. Thank you.